కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. అతివేగం, నిర్లక్ష్యం ఈ రెండే ప్రమాదాలకు ప్రధాన కారణమవుతూ ప్రాణాలు తీస్తోంది. పెందుర్తిలోని రాంపురం కరకవాణిపాలెం మధ్యలో హైవే పైన ప్రయాణిస్తున్న ఓ కారు పల్టీలు కొట్టింది. పెద్ద ప్రమాదమే తప్పింది. కేరళ నుండి భువనేశ్వర్ వైపు వెళ్తున్నటువంటి ఈ కారు పెందుర్తికి సమీపంలో ఇలా పల్టీలు కొట్టడంతో ఒక్కసారిగా అటువైపుగా ప్రయాణిస్తున్న వారు చూసి ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తీరు చూస్తుంటే భయమేస్తోంది. అందులో ఉన్న వాళ్ళు ఏమైపోయారా అనే ఒక ఆందోళన ప్రతి ఒక్కరిలో మొదలవుతుంది. అయితే ఇక్కడ అదృష్టవశాత్తు ఈ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా చిన్నపాటి గాయాలతో అయితే బయటపడ్డారు. కానీ ఒక్కసారిగా హైవే పైన ఈ కారు పల్టీలు కొట్టడం వల్ల హైవే పెట్రోలింగ్ చేస్తున్న పెందుర్తి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని ఇమీడియట్గా అందులో స్వల్ప గాయాలతో ఇబ్బంది పడుతున్న వారిని ఇమీడియట్గా రెస్క్యూ చేసి వాళ్ళైతే స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించడం జరిగింది. మరోవైపు ఈ రోడ్డుకు అడ్డంగా పల్టీలు కొట్టి పడి ఉన్నటువంటి ఈ కారుని క్రేన్ సాయంతో తొలగించడం కూడా జరిగింది. అయితే ఇది ఓవర్ స్పీడ్. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తూ ఉండడం వల్ల రోడ్లు స్కిడ్ అవుతున్నాయి. దాంతోడు స్పీడ్ తగ్గించి ప్రయాణం చేయండిరా బాబు అంటే ఎవరు వినే పరిస్థితిలో లేరు. సో ట్రాఫిక్ అంటే క్లియరెన్స్గా ఉంది, రోడ్డు పైన ఎవరు లేరు, నిర్మానుష్యంగా ఉన్న మనం ఒక్కరమే ప్రయాణం చేస్తున్నామంటూ కాస్త స్పీడ్ పెంచి దూసుకుపోతున్నారు. కానీ పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు మనల్ని మానిటరింగ్ చేస్తున్నారు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త అంటూ అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ పెందుర్తికి సమీపంలో రాంపురం అలానే కరకవాణిపాలెం మధ్యలో ఉన్నటువంటి ఈ హైవే పై కూడా అక్కడ రైలింగ్స్కి ఆ కారు ఢీకొని పల్టీలు కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓవర్ స్పీడ్, మరొక వైపు ఇక్కడ భారీ వర్షాల వల్ల రోడ్లు స్కిడ్ అవ్వడం అనేది ప్రధానమైన కారణంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అదృష్టవశాత్తు మాత్రం కారులో ప్రయాణిస్తున్న వారికి ఏమీ కాలేదు. మరొక వైపు ఇప్పుడు ఖమ్మం నుంచి జన్నారంలో వాగులో కొట్టుకుపోయిన లారీ దృశ్యాలు కూడా గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకు? వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప అది కూడా జనాలు ఎవ్వరూ బయటకు రావద్దు. పరిస్థితులు అంత బాలేవు, ప్రతికూలంగా ఉంది, తీవ్ర తుఫానుగా ఉంది కాబట్టి చాలా డేంజరస్గా ఉన్నాయి పరిస్థితులు, బయటకు రావద్దు అని పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఎవరు చాలా వరకు ఫాలో అయ్యారు. కానీ కొంతమంది మాత్రం నిర్లక్ష్యం. వాళ్ళు చెప్తే మనం వినేదేంటి, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్సో తెలియదు. కానీ పొంగి ప్రవహిస్తున్న వాగులు నీటి ఉధృతిని మాత్రం ఎప్పుడూ అంచనా వేయకూడదు. ఎందుకంటే అది ప్రమాదానికి చాలా పెద్ద కారణంగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం భారీ వాహనాలు సైతం కొట్టుకుపోయిన దృశ్యాలు చూసాం. ఇప్పుడు ఖమ్మంలోని జన్నారం వాగులో కూడా ఈ లారీ డ్రైవర్ అతి తరకంగా ఎవరు చెప్పినా వినిపించుకోకుండా నేను భారీ వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని దాటుకుంటూ వెళ్ళిపోగలను అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో అలా ముందుకొచ్చాడు, వాగులో కొట్టుకుని పోయాడు. ఇది ఒకటి. ఇక విశాఖ వరకు వస్తే గోస్తని నదిలో ఒక మూగజీవి ఆవు అటు ఇటు జనాలు అలా చూస్తుండగానే కొట్టుకుపోయింది. అక్కడ కూడా ఒక నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. ఆ రైతు ఆవును తోలుకుంటూ వెళ్తున్నప్పుడు నార్మల్గా రోడ్డు పైన అయితే ఏవైనా ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చినా, ఏదైనా వెహికల్కి ఆవు అడ్డంగా వెళ్ళిపోతుందనో, గేదెలు కావచ్చు, లేకపోతే వీటికి ఎవరైనా ఢీకొట్టి ఏమైనా గాయపరుస్తారేమో అని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు. ఇప్పుడు తుఫాను పరిస్థితి, భారీ వర్షాలు ఇంకా కొనసాగుతున్నాయి. తుఫాను తీరం దాటినా కూడా ఇప్పటికీ మరొక 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కూడా వాతావరణ శాఖ అటు ప్రభుత్వ అధికారులు కూడా సూచిస్తున్నారు. అయితే గోస్తని నది వైపు ఒక ఆవుని తోలుకుంటూ వెళ్తున్నటువంటి ఆ రైతు దాని వెంబడి వెళ్ళలేడు. ఎందుకు? అతనికి భయం వేసింది. మరి ఆ మోగజీవి వెళ్ళిపోగలదా? ఆ వాగు దాటేయగలుగుతుందా? ఆ నది ప్రవాహాన్ని దాటుకున్నది సరైన మార్గంలో వెళ్ళిపోగలుగుతుందా? లేదు. అది తెలిసినప్పటికీ పోనీ అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకయ్యా నీకు ఈ రిస్క్, అది అటో ఇటో వెళ్ళిపోతే కొట్టుకుపోద్ది అని ఎవరైనా అలర్ట్ చేస్తున్న బాండు. బట్ ఇక్కడ కూడా అతను ఓవర్ కాన్ఫిడెన్స్, నిర్లక్ష్యం. ఆ మోగజీవి అలా క్రాస్ అవుతూ ఆ నీటి ప్రవాహానికి ఆ గ్రిప్ సరిపోక అది కూడా గోస్తని నదిలో ఆ గోవు గల్లంతైనటువంటి పరిస్థితి. దృశ్యాలు చూస్తుంటే మనసు తీవ్రంగా కలిసివేస్తుంది. ప్రమాదం అని తెలిసి కూడా మరి ఎందుకు రిస్క్ చేస్తున్నారో అర్థం కావట్లే. ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని ప్రమాదాలు చూస్తుంటే. దారుణాతి దారుణం. ఈ 3 చోట్ల కూడా అతి వేగం, నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమయ్యి ఇటు ఆ లారీ డ్రైవర్ భారీ వాహనంతో పాటు గల్లంతయ్యాడు, ఇటు గోమాత కూడా గోస్తని నదిలో గల్లంతైపోయింది. అటు పెందుర్తిలో కూడా ఒక కారు కేరళ నుంచి భువనేశ్వర్ వైపు ప్రయాణం చేయాల్సినటువంటి కారు అతి వేగం, అలానే రోడ్లు స్కిడ్ అవ్వడం వల్ల పల్టీలు కొట్టింది. ఈ 3 ఒకసారి చూస్తే కనుక అతి వేగం, నిర్లక్ష్యమే ప్రధానమైన కారణం.